హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు నేను టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అదేంటి అంటే డ్రీమ్ బిగ్, అంటే పెద్దగా కలలు కను అని. చిన్నప్పుడు మనం కలలు కంటాం, పెద్దయ్యాక ఆ కలల్ని భయంతో చిన్న చేసేస్తాం. నాకు ఇది సాధ్యమా, వాళ్ళలా నేను అవ్వగలనా అన్న ప్రశ్నలే మన కలల్ని అన్నీ చంపేస్తాయి. కానీ మన అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి కూడా చిన్న కలతో మొదలుపెట్టలేదు. అందరూ పెద్ద పెద్ద కలలు కన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు, అంబానీ గారు, అట్లా చాలా పెద్ద పెద్దగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మన ముందున్న విజయమైన వాళ్ళంతా, సక్సెస్ఫుల్గా సాధించిన వాళ్ళంతా కూడా డ్రీమ్ బిగ్గానే అనుకున్నారు. పెద్దగా కలలు కనడం అనేది తప్పు కాదు, కలల కోసం ప్రయత్నించకపోవడమే తప్పు. ఒక్కడుగు చాలు, ఈరోజు కాదు, రేపు కాదు, కానీ ఒకరోజు నీ కల నిన్ను చేరుతుంది. దీనికి మెయిన్గా మనం కన్సిస్టెన్సీగా ఉండాలి. అంటే ఆ కల కోసం మనం ఖచ్చితంగా ప్రతిరోజు మన ఆలోచన అంతా దాని మీద పెట్టాలి. బేసిక్గా మనం అందరం కలలు కంటాం. అందులో మనం చేసే మిస్టేక్స్ ఏంటి అంటే మెయిన్ కన్సిస్టెన్సీ లేకపోవడం అండ్ టైం లీకేజ్నెస్. అంటే మనం చాలా టైము వేస్ట్ చేసేస్తూ ఉంటాం. బేసిక్గా మనకి టైం మేనేజ్మెంట్ వల్లే ఇష్యూస్ అన్నీ వస్తాయి. టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం కలని ఖచ్చితంగా ఏదో ఒక రోజు సాధిస్తాం. ఇది 100% పక్కా. సో అందరూ చాలామంది ఏంది డ్రీమ్ బిగ్ అంటూ ఉంటారు. పెద్ద కలల కంటే మనం అయిపోతామా ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పీపుల్లో చాలామంది టాక్సిక్ పీపుల్ ఉంటారు, ఫ్రెండ్లీ పీపుల్ ఉంటారు, ఎమోషనల్ పీపుల్ ఉంటారు, లేకపోతే లైక్ మల్టిపుల్ బిహేవియర్స్ పీపుల్ ఉంటారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తూ ఉంటారు. సో మనం పెద్దగా కలలు కనడం అనేది అసలు తప్పే కాదు. కాకపోతే దాని గురించి మనం డైలీ కన్సిస్టెన్సీగా ఉండాలి. టైం లీకేజ్నెస్ గురించి ఆలోచిస్తూ మనం ఎక్కడ మన టైంని వృధా చేసుకుంటున్నాం, మనం సమయాన్ని మనం ఎప్పుడూ వృధా చేసుకోకూడదు. ఎందుకంటే గడిచిన గంటే మనకి తిరిగి రాదు. ఈ రోజులో ఈ టైంలో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఒక అరగంట ముందు టైం నాకు మళ్ళీ వస్తుందా? రాదు. సో ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకోవాలి. బేసిక్గా ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, అందరికీ అన్నీ తెలుసు. కాకపోతే మనం పర్టికులర్ టైంలో మన ఆలోచన విధానాన్ని చిన్న చిన్న విషయాలకి డీవియేట్ అయిపోతూ ఉంటాం. చాలామంది మోటివేట్ అవ్వాలి అని అనుకుంటారు. వాళ్ళు ఇలా చేస్తున్నా నేను మోటివేట్ అవ్వాలి, చాలా చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇదంతా తప్పు కాదు. కాకపోతే మనం అవన్నీ ఆచరణలో పెట్టాలి. మార్నింగే తొందరగా లెగవడం, లేకపోతే సమ్ వాకింగ్ ఆర్ ఒక రిచువల్, ఏదైనా డైలీ పూజ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకొని ఈ రోజులో మనం ఏం చేయాలి, మన లక్ష్యం కోసం మనం ఎంత టైం యూజ్ చేస్తున్నాము, మనం ఎంతసేపు కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తున్నాము అనేది ఖచ్చితంగా పర్ డే ప్రణాళిక అనేది ఉంటే మనం అనుకున్న కళ ఒక 3 months పడుతుంది ఇది జరగడానికి అనుకున్నది నీకు 1.5 monthలో అయిపోవచ్చు, 1 monthలో అయిపోవచ్చు. బేసింగ్ ఆన్ మన కన్సిస్టెన్సీ. అందుకే ఎప్పుడు కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అనే వర్డ్ని వాడతారు. అది ఎందుకు అంటే మనం ఎప్పుడు డైలీ ఈ కన్సిస్టెన్సీని చక్కగా ఉన్నప్పుడు మాత్రమే మన కనిన కలలకి మనం దగ్గరగా ఉంటాం. కలని ఒకరోజు
తప్పకుండా చేరుకుంటాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.